ఉత్తరాఖండ్ ఇటీవల యూనిఫామ్ సివిల్ కోడ్ చట్టం తీసుకొచ్చి సంచలనం సృష్టించింది. తాజాగా మరో రాష్ట్రం ఛత్తీస్గఢ్ మరో సంచలనం దిశగా అడుగులు వేస్తుంది. మత మార్పిడి నిరోధక బిల్లును తీసుకువచ్చేందుకు అది ప్రయత్నిస్తుంది. నిజానికి దేశంలో మత మార్పిడి నిషేధ చట్టాలు కొత్తవేం కాదు. పలు రాష్ట్రాల్లో ఈ దిశలో కొన్ని చట్టాలు ఇప్పటికే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఛత్తీస్గఢ్ తీసుకురాబోయే చట్టంలో ఎలాంటి అంశాలు ఉన్నాయో చూద్దాం. దేశంలో మత మార్పిడి అంశం కొత్తేమి కాదు. దేశంలో సుమారు 1000 ఏళ్లకు పైగా చరిత్ర దీనికి ఉంది. భారత్లోకి క్రైస్తవ్యం, ముస్లిం మతాలు విదేశీ మతాలుగా అడుగుపెట్టాయి. కోట్లాది మంది హిందువులను మతం మార్చాయి. నేటికి ఈ మత మార్పిళ్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా ఎన్నో క్రైస్తవ మిషనరీలు, ఎన్జిఓలు కూడా పనిచేస్తూనే ఉన్నాయి. దేశంలో ముస్లిం రాజవంశాలన్నీ కూడా విదేశీ మూలాలతో ఉన్నవే. యూరోప్లో మత యుద్ధాలు మొదలైన తరువాత సామూహిక మత మార్పిడికి లొంగని దేశం ఏదైనా ఉందంటే అది భారత్ మాత్రమే. అందుకే నేటికి విదేశీ క్రైస్తవ మిషనరీలు, ముస్లిం మత సంస్థలు దేశంలో తమ కార్యకలాపాలను ముమ్మరంగా సాగిస్తున్నాయి. హిందువుల్లో అణగారిన వర్గాలను అవి తమ టార్గెట్గా చేసుకుంటున్నాయన్న విమర్శలున్నాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం మతం మార్పిళ్ల పట్ల ఎందుకు అంత సీరియస్గా ఉన్నది, ఎందుకు నిషేధించాలనుకుంటుంది లాంటి అంశాలను తెలుసుకోవాలంటే ముందుగా అస్సాం రాష్ట్రానికి వెళ్లాల్సి ఉంటుంది. అస్సాం ప్రభుత్వం తాజాగా అశాస్త్రీయ వైద్య విధానాలను రూపుమాపేందుకు ఉద్దేశించిన నూతన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఇది చట్టంగా మారితే తమ అద్భుత శక్తులతో రకరకాల వ్యాధులను నయం చేస్తామనే వాటిని కఠినంగా శిక్షించేందుకు వీలవుతుంది. ఇలాంటి చర్యలకు పాల్పడితే 5 ఏళ్ల జైలు శిక్షతో పాటుగా 1 లక్ష రూపాయల జరిమానా విధించేందుకు కూడా వీలుంది. అస్సాం హీలింగ్ ప్రివెన్షన్స్ ఆఫ్ ఈవిల్ ప్రాక్టీసెస్ బిల్ పేరుతో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. అసోం ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య ఎంత శాస్త్రీయమంది అనడంలో సందేహం లేదు. కాకపోతే ఎన్నో క్రైస్తవ సంఘాలు ఈ బిల్లును వ్యతిరేకించాయి. అందుకు ప్రధాన కారణం ఆ క్రైస్తవ సంఘాలు నిర్వహించే సువార్త సభలే. ఈ సభల్లో మత బోధకులు తమ అద్భుత శక్తులతో రోగాలను నయం చేస్తామని చెబుతారు. పవిత్ర జలం, పవిత్ర నూనె అంటూ వివిధ రకాల వస్తువులతో మహిమలు ప్రదర్శిస్తున్నామంటూ మోసం చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. పనిలో పనిగా మత మార్పులకు పాల్పడుతుంటారు. అస్సాం ప్రభుత్వం గనుక ఈ అద్భుత శక్తులను ఉపయోగించడాన్ని నిషేధిస్తే ఎన్నో క్రైస్తవ సంఘాల బిజినెస్ బాగా దెబ్బతింటుంది. అందుకే అవి అస్సాం ప్రభుత్వ చర్యను తీవ్రంగా వ్యతిరేకించాయి. మ్యాజికల్ హీలింగ్స్ ను దెబ్బతీయడం అంటే క్రైస్తవుల రాజ్యాంగబద్ధమైన హక్కులను కాలరాయడమే అంటూ గగ్గోలు పెట్టాయి. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ మాత్రం క్రైస్తవ సంఘాల ఒత్తిళ్లకు తలొక్కలేదు. ఏ మతాన్ని కూడా తాము టార్గెట్ చేసుకోలేదంటూ స్పష్టం చేశారు. ఒక మత విశ్వాసులు గిరిజనులను మతం మార్చేందుకు, మ్యాజికల్ హీలింగ్ చేయడాన్ని నిషేధించేందుకే తమ ప్రభుత్వం ఈ చట్టం తీసుకువస్తుందని స్పష్టం చేశారు. మతపరమైన యథాతథ పరిస్థితిని తాము విశ్వసిస్తామని అన్నారు. మత మార్పుల కారణంగా దేశంలో ఎన్నో రాష్ట్రాల్లో ఊహించని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈశాన్య భారతదేశంలోని గిరిజనుల్లో అత్యధికులు క్రైస్తవ్యం స్వీకరించారు. అదే పరిస్థితి నేటికి మరెన్నో రాష్ట్రాల్లో కొనసాగుతుంది. మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలను లక్ష్యంగా చేసుకుని మత మార్పులు కొనసాగుతున్నాయి. పలు సందర్భాల్లో బలవంతపు మత మార్పుల్లో వివిధ రకాల ప్రలోభాలతో మత మార్పులు కూడా కొనసాగుతున్నాయి. వాటికి అడ్డుకట్ట వేసే ఉద్దేశంతోనే దేశంలో వివిధ రాష్ట్రాలు ఇప్పటికే మత మార్పులను నియంత్రించే చట్టాలు తీసుకొచ్చాయి. తాజాగా ఆ రాష్ట్రాల జాబితాలోకి ఛత్తీస్గఢ్ కూడా చేరనుంది. నిజానికి దేశంలో మత మార్పులు కొత్తవేమి కాదు. ప్రాచీన కాలంలోనూ అంటే మౌరగుప్తుల కాలంలోనూ మత మార్పులు జరిగాయి. అప్పట్లో హిందూ మతానికి చెందిన వారెంతో మంది బౌద్ధం, జైనం స్వీకరించారు.
కాకపోతే అవి దేశీయ మతాలు కావడం, వాటికి పునాదులు ఆనాటి ఆచార వ్యవహారాల్లో ఉండడం వల్ల సామాజిక ప్రభావాలు పెద్దగా కనబడలేదు. విదేశీ మతాల విషయంలో అలా కాదు. అవి తాము మాత్రమే గొప్పవారి ప్రచారం చేసుకుంటాయి. అంతేకాదు, విగ్రహారాధకుల పట్ల తీవ్ర వ్యతిరేకత కనబరుస్తాయి. దాంతో దేశంలో ఊహించని స్థాయిలో సామాజిక ప్రభావాలు కనిపించడం మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఆధునిక భారతంలో మత మార్పుల నిరోధక చట్టాల అవసరం కనిపించింది. ముస్లిం రాజుల హయాంలో బలవంతపు మత మార్పులు జోరుగా సాగాయి. బ్రిటిష్ కాలంలోనూ క్రైస్తవ మిషనరీల కారణంగా ఎంతో మంది మతం మారారు. అప్పట్లోనే ఈ మత మార్పులను నిరోధించే ప్రయత్నాలు జరిగాయి. ఆర్య సమాజ్, రామకృష్ణ మిషన్ లాంటివి హిందూ మత పునరుద్ధరణకు ప్రయత్నించాయి. మతం మారిన వారిని తిరిగి హిందూ మతంలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా జరిగాయి. సమాజంపై హిందూ మతం ప్రభావం ఎంత తీవ్రంగా ఉందంటే, మతం మారినా కులం మారదు. ఇతర మతాల్లోనూ నేడు వివిధ పేర్లతో కులాలు కనిపిస్తున్నాయంటే, బొట్టు, గాజులు, మెట్టెలు లాంటి ఆచారాలను పాటిస్తున్నారంటే, ఆయా మతంలో లేని రకరకాల పండుగలను నిర్వహించుకుంటున్నారంటే హిందూ మత ప్రభావమే కారణం. అందుకే మతం మారిన వారు సైతం మరో విధంగా హిందూ మత ఆచార వ్యవహారాలను పాటిస్తున్నట్లే అనే వాదనలు తెరపైకి వచ్చాయి. దేశంలో మతం మార్పులకు రకరకాల కారణాలున్నాయి. సామాజిక ఆర్థిక స్థితిగతుల్ని మెరుగుపరుస్తామనే ప్రలోభాలు కావచ్చు, సామాజికంగా దిగువ స్థాయిలో ఉన్నారని భావించే కులాల వారు ఈ విధమైన ప్రలోభాలకు లొంగిపోతున్నారు. మతాంతర వివాహాలు కూడా మరో ముఖ్యమైన కారణంగా ఉన్నాయి. వివాహం జరిగినా కూడా ఎవరి మతాన్ని వారు కొనసాగించే వెసులుబాటు ఉంది. కానీ చాలా సందర్భాల్లో జీవిత భాగస్వాములను మతం మారుస్తున్న ఉదంతాలున్నాయి. మిషనరీలు చేపట్టే ప్రచార కార్యకలాపాలు కూడా మతం మార్పులకు కారణమవుతున్నాయి. విద్య, వైద్యం, సామాజిక సేవల పేరుతో ఎన్నో మిషనరీలు మత మార్పులకు పాల్పడుతున్నాయన్న ఆరోపణలున్నాయి. తాజాగా ఛత్తీస్గఢ్ తీసుకురానున్న మత మార్పుల నిరోధక చట్టం కూడా మరీ కొత్తేమిది కాదు. దేశంలో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ తరహా చట్టాలు అమల్లో ఉన్నాయి. ఒరిస్సా ఫ్రీడమ్ రిలీజియన్ యాక్ట్, గుజరాత్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్, జార్ఖండ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్, ఉత్తరాఖండ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్, కర్ణాటక ప్రొటెక్షన్ ఆఫ్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్ లాంటి వాటిని ఉదాహరణగా చెప్పవచ్చు. తన పేరు లాంటి వాటిని తప్పుగా చెప్పడం, మోసం చేయడం, బలవంతం చేయడం లాంటి అంశాలను ఈ చట్టాల్లో ప్రస్తావించారు. మత స్వేచ్ఛ ఉండాల్సిందే. కాకపోతే అదే సమయంలో మోసపూరిత, బలవంతపు మత మార్పులను అడ్డుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అందుకోసమే ఛత్తీస్గఢ్ కూడా ఈ తరహా చట్టం తీసుకువచ్చే దిశలో ముందుకెళ్తుంది. ప్రస్తుతం ఛత్తీస్గఢ్ రాష్ట్రం తీసుకురాబోయే చట్టం కూడా మరీ కొత్తేమిది కాదు. 1968 నాటి మధ్యప్రదేశ్ ధర్మ స్వాతంత్ర్య అధినియంలోనే కొత్త చట్టం మూలాలు ఉన్నాయి. కాకపోతే ప్రతిపాదిత కొత్త చట్టంలో శిక్షలు మరింత కఠినంగా ఉన్నాయి. 2006లోనే బీజేపీ ప్రభుత్వం ఛత్తీస్గఢ్ ధర్మ స్వాతంత్ర్య అధినియం సవరణ చట్టం కూడా తీసుకువచ్చింది. అది వచ్చినా సుమారు 2 దశాబ్దాల తరువాత అలాంటి చట్టమే మరోసారి రాబోతుంది. విదేశీ మతాలకు టార్గెట్గా మారుతున్న గిరిజనులను కాపాడేందుకు, వారి ఆచార వ్యవహారాలను వారు కొనసాగించుకునేందుకు కొత్త చట్టం అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త చట్టం అమల్లోకి వస్తే మతం మారదలుచుకున్న వారు 2 నెలలు ముందుగానే ఆ విషయం అధికార వర్గాలకు తప్పనిసరిగా తెలియజేయాల్సి ఉంటుంది. ఆ విషయంలో పోలీసులు విచారణ చేసి ప్రలోభాలు ఏవీ లేవని నిర్ధారించిన తరువాతనే మతం మార్చుకునేందుకు అనుమతి లభిస్తుంది. అభ్యంతరాలు వ్యక్తమైతే ఎఫ్ఐఆర్ను దాఖలు చేస్తారు. కేసు నాన్ బెయిలబుల్గా ఉంటుంది. మైనర్లను, మహిళలను, ఎస్సీ లేదా ఎస్టీలను చట్టవిరుద్ధంగా మతం మారుస్తున్నారని తేలితే అందుకు పాల్పడిన వారికి కనీసం 2 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. అంతేకాదు
కాకుండా 50,000 రూపాయల జరిమానా కూడా విధిస్తారు. బాధితులకు 5 లక్షల రూపాయల దాకా పరిహారం ఇప్పిస్తారు. మతం మార్పిడి చట్ట విరుద్ధంగా జరగడం లేదని నిరూపించే బాధ్యత అలా మతం మార్చే వారిపైనే ఉంటుంది. తమ పూర్వ మతంలోకి రాదలుచుకున్న వారికి ఈ చట్టం వర్తించదు. మతం మార్చుకునే వారి రిజిస్టర్ను అధికార వర్గాలు నిర్వహిస్తాయి. మొత్తం మీద చూస్తే ఛత్తీస్గఢ్లో నెలకొన్న సామాజిక అశాంతిని దూరం చేసేందుకు కొత్త చట్టం ఉపయోగపడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం.